హాయ్ ఫ్రెండ్స్, మనం ఏదైనా గిఫ్ట్ ఇచ్చేటప్పుడు గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తాం కదా. ఆ గిఫ్ట్ ప్యాకింగ్ కొంచెం స్పెషల్గా అట్రాక్షన్గా ఉండాలంటే కొంచెం క్రియేటివిటీగా పేపర్ ఫ్లవర్ కానీ రిబ్బన్ కానీ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా ఈజీగా పేపర్ ఫ్లవర్ తయారు చేసుకోవడం చూపిస్తున్నాను. మనకు కావాల్సినంత సైజులో 4 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా స్క్వేర్ షేప్లో ఇలా పేపర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 ఫోల్డింగ్స్ వేయాలి. మళ్ళీ ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్ పెటల్ని మార్క్ చేసుకోవాలి. ఫ్లవర్ రేకులు వచ్చేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ని ఓపెన్ చేస్తే ఫ్లవర్ షేప్లో వస్తుంది. ఇక్కడ నేను 2 ఫ్లవర్స్ కావాలని ఒకేసారి 2 పేపర్స్ని పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఫ్లవర్ని అలాగే ఉంచి ఇంకొక ఫ్లవర్ తీసుకొని ఈ ఫ్లవర్ యొక్క ఒక పెటల్ని ఫోల్డ్ చేసేసుకొని అంటించుకోవాలి. ఈ ఫ్లవర్ పెటల్ ఫోల్డింగ్ ఊడిపోకుండా గమ్ పెట్టి అంటించుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ రెండింటిని ఒకదాని మీద ఒకటి గమ్తో అంటించుకోవాలి. ఇప్పుడు లీఫ్ తయారు చేసుకోవడం కోసం నేను గ్రీన్ కలర్ పేపర్ తీసుకున్నాను. ఇది రెక్టాంగిల్ షేప్లో తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్ వైపు కాకుండా ఓపెన్ వైపు ఉన్న కార్నర్ని రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ వైపు నుండి పూర్తిగా కాకుండా కొంచెం కొంచెం కట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఓపెన్ చేస్తే లీఫ్ షేప్ వస్తుంది. ఈ లీఫ్ ఇంకా పొడవు కావాలంటే మనకు కావాల్సినంత సైజ్ పేపర్ తీసుకోవాలి. ఇక్కడ 4 లీవ్స్ కావాలని నేను ఒకేసారి 4 పేపర్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లవర్ తీసుకొని మనకు కావాల్సిన డిజైన్లో ఈ లీవ్స్ని పెట్టుకోవచ్చు. ఈ ఫ్లవర్కి మధ్యలో బీడ్స్ కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ గిఫ్ట్ బాక్స్కి ఈ ఫ్లవర్ని అంటించుకోవచ్చు.